నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా అన్ని స్థానాలకు ఈ 4వ విడతలోనే పోలింగ్ జరగనుంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. ఎండలు, వర్షం భయం కారణంగా త్వరగా ఓటేస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు జనాలు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పరిధిలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు, ఇతర ప్రముఖులంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి దంపతులు, డైరెక్టర్ తేజ, ఇతర ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాన్ని చేరుకొని ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోనూ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు సైతం ఓపికతో ఓటు వేసేందుకు వస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఓటు వేస్తున్నారు. ప్రజలను సైతం తప్పకుండా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు నాయకులు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి 9 గంటల వరకు చాలా జిల్లాల్లో 10% పైగానే పోలింగ్ నమోదైంది. దీంతో సాయంత్రం వరకు ఆయా జిల్లాల్లో దాదాపు 70% పైగానే పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మొగల్పురాలో ఘోర ప్రమాదం జరిగింది. బుల్లెట్ బైకుకు మంటలు అంటుకోవడంతో స్థానికులు నీళ్లు పోసి ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే మంటలు పెట్రోల్ ట్యాంకుకు చేరి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఓ పోలీస్ సహా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పేలుడు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జోరుగా సాగుతుంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో మొదటి 2 గంటల్లోనే అంటే ఉదయం 9 గంటల సమయానికి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 10% పైనే ఓటింగ్ నమోదైంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలిరావటం విశేషం. ఇక వైఎస్ఆర్ జిల్లాలో కడప పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ఇడుపులపాయ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భర్త అనిల్, కుమార్తెతో కలిసి వచ్చి ఓటు వేశారు షర్మిల. తెలంగాణలో ఎంపీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి ఓటు వేశారు. కల్లూరు నారాయణపురంలో మంత్రి పొంగులేటి ఓటు వేశారు. సికింద్రాబాద్లో ఎంపీ అభ్యర్థి మాధవిలత ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాస్త్రీపురంలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓటు వేశారు. మహబూబ్ నగర్లో డీకే అరుణ ఓటు వేశారు. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డిలు ఓటు వేశారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీలో బండి సంజయ్, నిజామాబాద్ ప్రగతి నగర్లో అరవింద్ ఓటు వేశారు. నాగార్జున సాగర్లో మాజీ మంత్రి జానారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సినీ నటుడు నరేష్ ఓటు వేశారు. ఏపీలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వీకోట మండలం నార్నేపల్లిలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నప్పటికీ నిరీక్షణ తప్పడం లేదు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం పాలమంగళం, వరదయ్యపాలెం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వరదయ్యపాలెంలో కొందరు ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.
పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. రాళ్లు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. స్వల్ప ఉద్రిక్తతల అనంతరం ఓటింగ్ ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మర్పడగ గ్రామంలో లోక్సభ ఎలక్షన్లో భాగంగా ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటింగ్ వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చల్లూరు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ఓటింగ్ ప్రారంభమైంది. ప్రశాంత వాతావరణంలో గ్రామస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికలు అంటే గుర్తొచ్చేది సిరా గుర్తు. చూపుడు వేలిపై వేసే ఈ సిరా గుర్తు మనం ఓటు వేశామో లేదో చెబుతుంది. అలాగే దొంగ ఓట్లు పడకుండా అడ్డుకుంటుంది. చేతి వేలిపై వేసిన బ్లూ ఇంక్ తొందరగా చెరిగిపోదు కాబట్టి ఎన్నికల అధికారులు దశాబ్దాలుగా దీన్ని ఓటింగ్లో వినియోగిస్తున్నారు. మరి ఇంత ప్రత్యేకమైన ఇంక్ ఎవరికైనా అందుబాటులో ఉంటుందా? దీని మరక అంత తొందరగా పోదు. దీన్ని ఎవరు తయారు చేస్తారు? అసలు ఈ చెరిగిపోని సిరా వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించిన సమయంలో ఎన్నికల సంఘం చాలా సమస్యలు ఎదుర్కొంది. వాటిలో ముఖ్యమైనది దొంగ ఓట్లు. ఒకసారి ఓటు వేసిన వాళ్ళు మళ్ళీ వస్తుండటంతో వాటిని ఎలా అడ్డుకోవాలో తెలియక ఎన్నికల అధికారులు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత సుదీర్ఘ మేధోమథనం తర్వాత చేతి వేలుపై చెరిగిపోని సిరా గుర్తు వేయాలనే ఆలోచన వచ్చింది. అదే బ్లూ ఇంక్ పద్ధతి. దొంగ ఓట్లకు చెక్కు పెట్టేందుకు తీసుకొచ్చిన ఈ బ్లూ ఇంక్ పద్ధతిని దశాబ్దాలుగా ఎలక్షన్ కమిషన్ అమలు చేస్తుంది. 1962 ఎన్నికల్లో తొలిసారిగా ఈ చెరగని సిరాను ఉపయోగించారు. సుకుమార్ సేన్ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఈ సిరాను వాడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో 33 కోట్ల ఖర్చుతో 26 లక్షల వయల్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించింది. అయితే ఈసారి 26.55 లక్షల వయల్స్ను ఆర్డర్ చేసింది. దీనికోసం 55 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఎన్నికల సంఘం ఆర్డర్ చేసిన వయల్స్ ఒక్కో దాంట్లో 10 మిల్లీలీటర్ల సిరా ఉంటుంది. ఒక్క సీసాతో దాదాపు 700 మంది ఓటర్ల వేళ్లపై సిరా గుర్తు వేయవచ్చు. ఓటు వేసిన వారి చూపుడు వేలిపై రాసే ఈ స్పెషల్ ఇంకును భారత ఎన్నికల సంఘం మాత్రమే తయారు చేస్తుంది. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే సంస్థ ఒక్కటే ఈ ఇండెలిబుల్ ఇంకును తయారు చేస్తుంది. దీని తయారీ ఫార్ములా చాలా రహస్యంగా ఉంచుతారు. MVVL డైరెక్టర్లు కూడా ఈ ఫార్ములా తెలియదు. కేవలం సంస్థలో పనిచేసే 2 కెమిస్టులకు మాత్రమే ఈ ఇంకు తయారీ విధానం తెలుసు. రిటైర్మెంట్ లేదా అనుకోని కారణాలు ఏర్పడినప్పుడు మాత్రమే నమ్మకస్తులైన తర్వాతి ఉద్యోగులకు ఈ ఫార్ములాను బదిలీ చేస్తారు. ఈ సిరా తయారీకి సిల్వర్ నైట్రేట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. సిల్వర్ నైట్రేట్ ఈ సిరాను ప్రకృతిలో ఫోటోసెన్సిటివ్గా ఉంచుతుంది. దీని కారణంగా సూర్యరశ్మి తాకినప్పుడు ఈ సిరా ముదురు రంగులోకి మాత్రమే మారుతుంది. ఈ సిరా వేలిపై పూసినప్పుడు గోధుమ రంగులో ఉంటుంది. ఆ తర్వాత కొంత సమయానికి ముదురు ఊదా రంగులోకి, ఆపై నల్లగా మారుతుంది. కాగా ఈ సిరాలో వాడే సిల్వర్ నైట్రేట్ మన శరీరంలోని ఉప్పుతో కలిసినప్పుడు అది సిల్వర్ క్లోరైడ్గా తయారవుతుంది. ఇది చర్మానికి అతుక్కుని ఉంటుంది. నీరు లేదా ఇతర రసాయనాల ద్వారా తొలగించలేకుండా తయారవుతుంది. చర్మ కణాలు పాతబడి మృత కణాలు ఒక్కొక్కటిగా రాలిపోయినప్పుడు మాత్రమే ఈ సిరా గుర్తు క్రమంగా అదృష్టమవుతుంది. ఎన్నికల్లో ఉపయోగించే ఈ సిరాను కేవలం భారత్లో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు కూడా వాడుతున్నాయి. కెనడా, ఘనా, నైజీరియా, మంగోలియా, మలేసియా, నేపాల్, దక్షిణాఫ్రికా సహా 25కి పైగా దేశాలు మన సిరాను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని MVVL కంపెనీ MD ఇర్ఫాన్ వెల్లడించారు. ఓటర్లను ఆకర్షించేందుకు అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలోని కొడంగల్లో వివాహ థీమ్తో కూడిన పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటర్లకు గులాబీ పూలిచ్చి ఆహ్వానించారు. ఏపీలోని నర్సీపట్నంలో 170వ పోలింగ్ స్టేషన్ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఓటర్లకు మొక్కలు పంపిణీ చేశారు.
ఏపీ హోంమంత్రి తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేవరపల్లి మండలం యార్నగూడెం బూత్ నెంబర్ 88లో ఓటును వినియోగించుకున్నారు. హోంమంత్రి తానేటి వనితతో పాటు భర్త తానేటి శ్రీనివాసరావు, కుమార్తె ప్రణవి కూడా ఓటేశారు. హోంమంత్రి తండ్రి జొన్నకోటి బాబాజీరావు కూడా వీల్ చైర్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలోని అవనిగడ్డ బూత్ నెంబర్ 153లో మచిలీపట్నం పార్లమెంటరీ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోంది. 65% మించి పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఓట్ల పండుగతో భాగ్యనగరం బోసిపోయింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు సొంతూర్లకు వెళ్లారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. కోటి, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లక్డీ కపుల్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తగ్గాయి. రాత్రి పగలు తేడా లేకుండా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగర రహదారులు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో లోక్సభ, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఐదేండ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశమని చెప్పారు. మన ప్రభుత్వాలను మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఇవాళ ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా బంజారా హిల్స్లోని నందినగర్లో ఉన్న జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో కుమారుడు హిమాన్షు, సతీమణి శైలిమతో కలిసి కేటీఆర్ ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మంచి ప్రభుత్వాలను, మంచి నాయకులను, సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లో కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు అధికారులతో ప్రభుత్వం కష్టపడుతున్నదని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ తెచ్చిన పార్టీకి కేసీఆర్ నాయకుడని, తెలంగాణ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఓటేశానని చెప్పారు. That is India. I think it's imperative that each of us come out, vote and show that we are a responsible citizen. In politics, when in democracy, when politics decides everything, I think it's imperative that we understand and also come out and exercise our franchise so that we can vote for the kind of government we want, we can vote for the kind of policies we want, and we can vote for the kind of people that you would like to represent. If you sit home today and if you sit it out today and then start complaining, there is no point. So please show up, please vote. I mean, I hope you vote for progress. I hope you vote for decisive policies. I hope you vote for people who have a vision, not those who actually want division, not those who actually want nothing but hate in this country. I voted for Telangana. I voted for progress. I voted for the leader who got us Telangana. Thank you. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.